అసెంబ్లీ ఎన్నికల్లో హస్తవాసి చూపిన పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ ఎదురుగాలి తప్పడం లేదా? ఇన్నాళ్ళు గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో ఉన్న నేతలు ఇప్పుడు చేతులెత్తేశారా? ఒక్కొక్కరుగా సైలెంట్ అయిపోయారా? ఆ ఎంపీ సీటు పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలున్న పార్టీ ప్రచారం మాత్రం అంతంత మాత్రంగానే ఎందుకుంది? అక్కడ గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంటి? అధికార పార్టీకి సవాల్గా మారిన ఆ సీట్ ఏంటి? నోటిదాకా వచ్చిన ముద్ద చేజారినట్లే ఉందని అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో జహీరాబాద్ లోక్సభ స్థానం ఏర్పాటైంది. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సురేష్ షెట్కార్ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో మదన్ మోహన్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా 2 సార్లు గులాబీ ఖాతాలోకి వెళ్లింది జహీరాబాద్ పార్లమెంటు సీటు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ని బరిలోకి దించింది. ఎంతో మంది టికెట్ కోసం ట్రై చేసినా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి షెట్కార్ వైపే మొగ్గు చూపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీతో చివరికి షెట్కార్కే ఎంపీ టికెట్ ఇచ్చారు. పార్టీ టికెట్ల ఫస్ట్ లిస్టులోనే ఏఐసీసీ సురేష్ షెట్కార్ పేరును ప్రకటించింది. టికెట్ కోసం దూకుడుగా ప్రయత్నించిన షెట్కార్ టికెట్ కన్ఫర్మ్ కాగానే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో ఆయన పెద్దగా ఎవరినీ కలిసింది లేదని కాంగ్రెస్ కేడర్లో చర్చ జరుగుతోంది. టికెట్ రావడంతో గెలుపు గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్తో సురేష్ షెట్కార్ సరిగ్గా చేయడం లేదని సొంత పార్టీ కేడరే సణుక్కుంటోంది. స్థానిక నేతలను కలుపుకొని పోవడంతో పూర్తిగా విఫలమయ్యారు జహీరాబాద్ అభ్యర్థి షెట్కార్. కాంగ్రెస్ నాయకులను ఎవరిని కదిపినా షెట్కార్పై పెదవి విరుస్తున్నారు. పార్టీ టికెట్ ఇచ్చింది, పార్టీ శ్రేణులే ప్రచారం చేసి గెలిపిస్తాయనే ఓవర్ కాన్ఫిడెన్స్లో షెట్కార్ ఉన్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నియోజకవర్గాన్ని చుట్టేస్తుంటే షెట్కార్ మాత్రం ప్రచారానికి తిలోదకాలిచ్చారని అంటున్నారు. ఎన్నికలన్నాక ఖర్చు ఎక్కువగానే ఉంటుంది, ఖర్చు తానే భరిస్తానని చెప్పి షెట్కార్ టికెట్ తెచ్చుకున్నారని, తీరా ప్రచారంలోకి అడుగుపెట్టే సమయానికి పార్టీ డబ్బులేం ఇవ్వడం లేదంటూ ఎవరడిగినా అదే మాట చెబుతూ అభ్యర్థి చేతులెత్తేశారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు. సురేష్ షెట్కార్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానానికి మంత్రి దామోదర రాజనరసింహని పార్టీ నాయకత్వం ఇన్ఛార్జిగా నియమించింది. ఈయన ప్రత్యేక దృష్టి సారించి అసెంబ్లీ సెగ్మెంట్లలో సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు మాత్రం షెట్కార్ హాజరయ్యారని, ఆ తర్వాత ఎక్కడా ప్రచారంలో కనిపించలేదని ఆరోపిస్తున్నారు పార్టీ స్థానిక నేతలు. ముఖ్య నేతలొచ్చే సమావేశాలకు హాజరవ్వడం మినహా ప్రచారానికి ప్రత్యేక రూట్ మ్యాప్ ఏదీ లేదని విమర్శిస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. అక్కడి నేతలతో సమన్వయం చేసుకుని ప్రచారం చేయాలి. కానీ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ మాత్రం ఎవ్వరికీ సమాచారం కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. స్థానిక నేతలకు అందుబాటులో లేకుండా పార్టీ సీనియర్లకే సమయం ఇస్తున్న షెట్కార్కి ఓటర్లు షాక్ ఇచ్చేలా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న చోట పార్టీ అభ్యర్థి ఒంటెద్దు పోకడతో నష్టం జరిగేలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. పోలింగ్కి ముందైనా కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలని జహీరాబాద్ నేతలు కోరుతున్నారు. లేకుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోక తప్పదంటున్నారు.